సినిమాలల్ల ఓట్లైనాయి అంటే అటో గుంపు ఇటో గుంపు ఉంటారు. వాళ్ళ మీదికి ఈళ్ళు, వీళ్ళ మీదికి ఆళ్ళు భర్తలు అందుకొని ఉరుకుతారు. నడుమిట్ల పోలీస్ స్టేషన్లు ఉన్న హీరో వచ్చి అందరినీ పట్టుకుపోయి స్టేషన్లు వేస్తాడు. ఇంకొన్ని దిక్కులనేమో ఓట్లేయనీకే వచ్చేటోళ్లకు అడ్డం తిరిగి అటుకెంచి అటే పట్టుకుపోయి ఓట్లు వేయకుండా చేస్తుంటారు. అదంతా సినిమా కానీ నిజంగా కూడా అసొంటి కిడ్నాప్లు అవుతాయా అని అంటే అయితాయనే అంటుర్రు ఏపీల పంక పార్టీ వాళ్ళు. అందుకనే గీ తీరుగా లొల్లైతున్నది ఇప్పుడు ఏపీల. ఓ రోజు సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు, ఇంకో రోజు పంక పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు ఇద్దరు నడుమ ఇప్పుడు పెద్ద కుంపటే రాసుకుంది. ఓ రోజు ఈయన అనుచరులు, ఇంకో రోజు ఆయన అభిమానులు పొట్టులు వెళ్ళి నడుస్తుంది ఇప్పుడు తాడిపత్రిలా. ఏపీలో కొత్త సర్కారు వచ్చిన కాంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానియట్లేదట, ఆయన సొంత ఇంట్లోకి పోనీయట్లేదట. మనంలో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మాకైతే తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనను తాడిపత్రికి రానియట్లేదు అనేది పెద్దారెడ్డి అంటున్నమాట. నా ఇంటికి నేను పోవాలంటే ఆల్లడ్డం తిరిగేది, తాడిపత్రికి పోవాలంటే వీసా కావాలనా, గా వీసా ఇచ్చేటి ఆఫీస్ ఏడుందో చెప్పు అన్నట్టే గరమైండు పెద్దారెడ్డి సారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదంట, వాళ్ళ పొలాలకు పోకూడదు. మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తారు. దాని బదులు పోలీసు దృష్టిలు తీసేసి పచ్చసొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. ఎస్పీ గారు మీరు కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపత్రికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది. ఇట్లా అనంతపురం జిల్లాలో తిమ్మంపల్లికేంచి తాడిపత్రిలో ఉన్న ఆయన సొంత ఇంటికి పోతుంటే పోనీయకుండా అడ్డం తిరిగి ఇంట్లేసి తాళం వేసిళ్ళట పోలీసు వాళ్ళు. ఆడికి పోతే ఆళ్లకు వీళ్లకు నడమ ఏం గోలైతుందోనని వాళ్ళ బాధ వాళ్ళదే. మళ్ళా ఈయన నిట్టయితుంటే రానిచ్చే ముచ్చటే లేదు, తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళు కాలు దూవుతున్నారు పెద్దారెడ్డి మీదకి. అటు వాళ్ళని ఆపలేక ఇటు వీళ్ళని ఆగబట్టలేక పోలీసు వాళ్లకు నెత్తి నొప్పి మోపైంది ఇప్పుడు. ఇక ఇదిట్ట నడుస్తుండగానే అటు ఇంకో లొల్లి రాసుకుంది తిరుపతిలో అయ్యేటి డిప్యూటీ మేయర్ ఓట్ల వస్తున్న 5 పంక పార్టీ కార్పొరేటర్లను నడిమిట్లనే కిడ్నాప్ చేసిలని తదిమ కార్పొరేటర్లు కొత్త కయ్యంగా అంచారు. వాళ్ళు వచ్చిందాక ఓట్లు వేసేదే లేదు, ఓట్లు అయ్యేదే లేదని జిజ్జు పట్టేటాళ్లకు ఓట్లను మంగళారానికి వాయిదేశీలు ఓట్ల అధికారులు. ఇట్లా ఏపీల పంక పార్టీ వాళ్లకు గవర్నమెంట్ వాళ్లకు నడుమ ఆడోటి ఈడోటి అన్నట్టు గట్టిగానే నడుస్తున్నాయి ఇప్పుడు లొల్లులు. మరి చూడాలకి పంచాయతీలు ఎంత దూరం పోతాయి అనేటిదిగా రేపు